నమస్కారం అందరికీ. మనందరం స్ట్రాంగ్, హెల్తీ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ కావాలనుకుంటాం కదా! కానీ మార్కెట్‌లో ఉన్న కెమికల్స్‌తో ఫుల్ అయిన ఆయిల్స్ వల్ల మంచి కన్నా మన హెయిర్‌కి చెడెక్కువ జరుగుతుంది. అందుకే నాకు తెలిసిన సింపుల్ అండ్ న్యాచురల్ సూపర్ ఎఫెక్టివ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. దీనికోసం మనకైతే హైబిస్కస్ కావాలి. దాంతో పాటు కరివేపాకు కావాలి. అంతేకాకుండా హైబిస్కస్ అంటే మందార ఆకులు, దాంతో కోకోనట్ ఆయిల్, మనం ఆడించిన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే. పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ సీక్రెట్స్ అన్నీ ఫాలో చేసి స్ట్రాంగ్ అండ్ థిక్ హెయిర్ కోసం ఇలాంటి రెసిపీస్‌ని అయితే ఫాలో అయ్యేవారంట. సో, ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకొని బాగా అయితే హీట్ చేయాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న కరివేపాకు లీవ్స్ ఉంటాయి కదా! ఆ కరివేపాకు లీవ్స్ అనేది ఆయిల్‌లో అయితే వేసేయాలి. ఆ తర్వాత ఫ్రెష్ హైబిస్కస్ లీవ్స్ ఉన్నాయి కదా! అవి తీసుకొని వేసేయాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం గరిటెతో అయితే తిప్పాలనమాట. కరివేపాకు ఆకుల్ని అండ్ మందార ఆకుల్ని, అంతేకాకుండా కోకోనట్ ఆయిల్‌ని బాగా తిప్పిన తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రెష్‌గా కోసిన మందార పూలు ఉంటాయి కదా! రేఖ మందారం అంటారు వీటిని. ఎరుపు రేఖ మందారాల్ని తీసుకొచ్చి మనం ఆయిల్‌లో అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ ఆకులు అంతేకాకుండా పువ్వులనేవి బాగా కలవాలి. మనకు కావాల్సినన్ని పువ్వులైతే వేసుకోవచ్చు. అండ్ మనకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ మేథీ సీడ్స్, మెంతులుంటాయి కదా! అవి కూడా వేయాలి. ఎందుకంటే అది సోక్ చేయడం వల్ల మన స్కాల్ప్‌కి కూల్‌నెస్ అనేది మెంతులైతే ఇస్తాయన్నమాట. సో, ఇవన్నీ బాగా బాయిల్ చేసేయాలి. ఇలా ఆయిల్ మొత్తం బాగా బాయిల్ అయిపోయేంత వరకు మనం గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మందార పువ్వు రేకులు అనేవి కలర్ మారుతూ ఉన్నాయి కదా! సో, అలా ఆ కలర్‌లోకి రావాలన్నమాట. అప్పుడే మనకి బాగా దిగుతుంది ఆయిల్‌లోకి మందార పూల రసం అనేది. సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి చక్కగా కూల్ అవ్వనివ్వాలన్నమాట. అవి ఒక 1 డే దాన్ని పక్కన పెట్టేసి ఆ నెక్స్ట్ డే మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాంటి హెయిర్ మనం రెగ్యులర్‌గా వాడితే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా థిక్‌గా హెయిర్ అనేది పెరుగుతుంది. అండ్ షైన్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ వాడేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి. ఆ నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇలా మొత్తం ఆకుల్ని, పువ్వుల్ని మొత్తం సెపరేట్ చేసేసి ఆయిల్‌గా ఇప్పుడు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని బాగా ఫిల్టర్ చేసేసి ఒక గ్లాస్ బాటిల్‌లో గానీ, మనం యూజ్ చేసి పాడేసిన విమ్ బాటిల్స్ ఉంటాయి కదా! ఫిల్టర్ చేసేసుకొని మన దగ్గరున్న గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసేసుకుంటే రెడీ టు యూజ్ అనమాట ఇది. ఈ హెర్బ్ ఫిల్టర్ కోసం ఇలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. మొత్తం ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ మొత్తం వేసేస్తే దాని లోపల ఉన్న లీవ్స్, చెత్త అంతా పైన ఉండిపోతుంది. ఆయిల్ అనేది కిందకొచ్చేస్తుందనమాట. అలా కలెక్ట్ చేసుకొని బాటిల్‌లో పెట్టేసుకోవడమే మనం. పడిన తర్వాతే నా హెయిర్ అయితే చాలా బాగా పెరిగిందనమాట. మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తే అది నా ఒరిజినల్ హెయిర్. మీకు గనక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్